ఆ తర్వాతకి డెసిషన్ తీసుకోండి. లేదు 40,000 ఖర్చు పెట్టేటప్పుడు ఆషామాషిగా కొనుక్కుంటా అంటే మీరు ఇక్కడే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి, మీకు నచ్చిన ఏసీ మీరు తీసుకోండి. బట్ చూశాక మీరే కిందకి వెళ్ళి మీ అంతా మీరు కామెంట్ పెడతారు. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే బ్రాండ్స్ వాళ్ళకి ఏదో లుసుకులు లాలో లుసుకులు ఉంటే మన వాళ్ళు ఎలా అయితే యూజ్ చేసుకుంటారో బ్రాండ్స్ కూడా లుసుగులు ఎత్తుక్కొని నేను ఈ పారామీటర్ మీద అసలు కొన్ని పర్చేస్ చేయలేదు. బెస్ట్ ఉన్న దాన్ని సజెస్ట్ చేస్తాను, కానీ ఒక్క చిన్న తప్పున నేను దాన్ని ఎందుకు సజెస్ట్ చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 2025లో ఒక మంచి ఏసీ పర్చేస్ చేయాలంటే పర్ఫెక్ట్ వీడియోకి వచ్చారు. ఎందుకు అంత పర్ఫెక్ట్ అని చెప్తున్నానంటే మీకు నాట్ ఓన్లీ తెలుగు, వేరే లాంగ్వేజెస్లో కూడా ఎవరు ఏసీ కొని టెస్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. మీకు స్పెసిఫికేషన్ చూసి వీడియో చేసేవాళ్ళు యూట్యూబ్లో మరీ ఈ మధ్యన తెలుగులో అయితే చాలా ఎక్కువైపోయారు. సో దట్ అదంతా పక్కన పెడితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ 2025 మోడల్ మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి. మీరు ఒకసారి వాటన్నిటి చెక్ చేసుకోండి. ఇలా thumbnails అయితే ఉంటాయి. వీటన్నిటిని టెక్ రిపోర్ట్ తెలుగులో ఉన్నాయి అండ్ బయింగ్ గేట్ తెలుగులో కంపారిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకదాంది. సో ఇవన్నీ డెడికేటెడ్గా చూడండి. ఇప్పుడు నేను చెప్పాక మీకు నా మీద నమ్మకం ఉంది, వీడు టెస్ట్ చేశాడు, ఒకటే రూమ్లో అన్నీ నా ఎదురుగా ఉన్నాయి. మీకు వీలైతే ఇక్కడ నేను ఒక బీరోలో చూపిస్తాను. సో ఒకటే రూమ్లో పెట్టేసి టెస్ట్ చేసాం మేము. వీడి మీద నమ్మకం ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏసీ వెళ్ళి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్లో డెడికేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి బిఫోర్ పర్చేస్. ఇక మనం మెయిన్గా మాట్లాడుకుంటే ప్రతి మోడల్ మేము టెస్ట్ చేసాం. ఒకటే ఆరా మోడల్ టెస్ట్ చేయలేదంటే దానికి పర్టికులర్ రీజన్స్ ఉంటాయి. మేము టెస్ట్ చేసినప్పుడు ప్రాపర్గా దాని కాపర్ పైప్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ కూలింగ్ ఎలా ఉంది, కూలింగ్ కెపాసిటీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఎయిర్ త్రో ఏదైతే బ్లోవర్ నుంచి వచ్చే ఎయిర్ త్రో ఎంత వస్తుంది అండ్ నాయిస్ ఎంత వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా టెస్ట్ చేశాక మాత్రమే మేమైతే ఈ విషయం చెప్తున్నాం. సో ఎటువంటి స్పెసిఫికేషన్స్ వీడియో కాదు, 100% విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. గత 2022 నుంచి మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ టెస్ట్ చేస్తూ వస్తూనే ఉన్నాం, ప్రతి ఇయర్ వచ్చాయని. సో దట్ నేను చెప్పే వర్డిక్ట్ మీరు 100% కన్సిడర్ చేయొచ్చు మీరు ఏసీ తీసుకోవడంలో. ఎక్కడైనా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనిపిస్తే మాత్రం అనిపించినప్పుడు ఇమీడియట్గా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లోకి ఒక ఏసీ కొంటున్నామంటే మినిమం 1.5 టన్ 5 స్టార్ ఏసీ కొంటున్నామంటే 40,000 మినిమం స్పెండ్ చేస్తాం. అది కార్డ్ ఆఫర్ అని ఏదైనా సరే 40,000 రూపాయలు స్పెండ్ చేస్తున్నాం. 40,000 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక 40 నిమిషాలు మీది కాదనుకోండి మంచి ఏసీ ఇంట్లోకి వస్తుంది. లేదు 40,000 ఖర్చు పెట్టేటప్పుడు ఆషామాషిగా కొనుక్కుంటా అంటే మీరు ఇక్కడే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి, మీకు నచ్చిన ఏసీ మీరు తీసుకోండి. బట్ ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది, వీడియోకి స్టిక్ అయిపోండి. 100% వీడియో ఎండ్ వరకు మీరు చూశాక మీరే కిందకి వెళ్ళి మీ అంతా మీరు కామెంట్ పెడతారు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మోస్ట్లీ గుడ్డే ఉంటుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో చాలా టైం ఉంటుంది కాబట్టి ఓపిక చేసుకొని వీడియో చూడండి. సగం ఇప్పుడు చూడండి లేదా సగం తర్వాతకైనా చూడండి, బట్ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు బెటర్ ఏసీ అనేది మీరే తీసుకోగలుగుతారు. సో బిఫోర్ బయింగ్ ఏసీ కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. ఫస్ట్లీ చాలామంది ఇన్వర్టర్ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటారు. సో మోస్ట్లీ మీరు ఆ ఎండాకాలం పూర్తిగా వాడినా సరే లేదంటే నైట్ ఒక్కటే ఆడినా సరే మీరు కంపల్సరీ ఇన్వర్టర్కి వెళ్ళండి. ఇప్పుడు నాన్ ఇన్వర్టర్ అవసరం లేదు ఇప్పుడున్న టెక్నాలజీలో. ఆ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అండ్ పవర్ బిల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను కంపల్సరీ ఇన్వర్టర్ ఏసీనే సజెస్ట్ చేస్తాను ఫస్ట్ థింగ్. అండ్ రెండోది వచ్చేసి ఎంత టన్ కెపాసిటీ తీసుకోవాలన్నా మేము అనేది ఉంటుంది. సో ఇది 1.5 టన్ 5 స్టార్ వీడియోనే, బట్ బేసిక్గా అసలు మీ రూమ్కి ఎంత తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద 110 స్క్వేర్ ఫీట్ వరకు మీరు 1 టన్కి వెళ్ళొచ్చు. అండ్ 110 to 150 స్క్వేర్ ఫీట్ వరకు మీరు లేదా 165 స్క్వేర్ ఫీట్ వరకు కూడా మీరు 1.5 టన్ ప్రిఫర్ చేయొచ్చు. అబవ్ 170 అబవ్ 180 ఉంటే మాత్రం కంపల్సరీ మీరు 2 టన్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. లేదంటే 1.5 టన్లో హెవీ డ్యూటీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో వీటన్నిటి గురించి ఫర్దర్గా నేను రూమ్ సైజ్కి తగ్గట్టుగానే మీరే తీసుకోవాలనేది ఫర్దర్ వీడియోలో నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ అన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ అనమాట. ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, 5 స్టార్ రేటెడ్ అంటే లేబుల్ మీద మీకు ఇన్ని యూనిట్స్ ఒక సంవత్సరం కాలుతుందని చూపిస్తుంటారు కదా, ఈ లేబుల్స్ అన్నిటి మీద చూస్తారు కదా. ఇది యాక్చువల్గా మనకి రియల్ టైంకి వచ్చేసరికి వేరే అవుతుంది. దాన్ని చూసి నమ్మకండి, ఎందుకంటే వాళ్ళు 50% కెపాసిటీలో పెట్టి 1600 గంటలు మాత్రమే టెస్ట్ చేస్తారు. సో మనం రియల్ టైంలో మనం డిఫరెంట్గా యూజ్ చేస్తాం కదా, కంపల్సరీ మనకి పవర్ బిల్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. అండ్ 100% కెపాసిటీలో యూజ్ చేస్తే మనకి 100% డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అండ్ ఒక్క థింగ్ మీకు చెప్పాలి, ఈ 5 స్టార్ రేటింగ్లో ఈ ఏసీలో ఒక 2 యూనిట్స్ తక్కువ, ఈ ఏసీలో ఒక 10 యూనిట్లు ఎక్కువ ఇలా చూడకండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మన బయింగ్ గేట్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ఇంకా ఏసీస్ మీద పూర్తి నాలెడ్జ్ వస్తుంది. ఆ ఫరక్ అనేది 350 రూపాయలు, మహా అంటే చచ్చిబతికి ఒక 600 రూపాయల సంవత్సరంలో వేరియేషన్ వస్తుంది. బట్ దాని గురించి చూస్తూ మంచి క్వాలిటీ లేని ఏసీని తీసుకొని కూలింగ్ రాకుండా కరెంట్ బిల్ సేవ్ చేసి ఉపయోగం లేదు. సో దట్ కంపల్సరీ 5 స్టార్లో ఇది ఎక్కువ ఇది తక్కువ చూడకుండా 5 స్టార్ ఏసీస్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 10-20 యూనిట్స్ అటు ఇటు తప్పితే మిగతాదంతా సేమ్ పవర్ బిల్ అయితే వస్తుంది, మీకు పెద్ద ఫరక్ అయితే కనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏసీ కొనేటప్పుడు 40,000 ఉంటే 40,000 ఏసీ కొనేద్దామని చూస్తుంటారు. ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది.
ఇన్స్టాల్ చేసినందుకు గాను వాళ్ళు సో అండ్ సో కాస్ట్ చేస్తారు. మినిమం టు మినిమం మీకు హిటాచి ఒకటి 800 కాస్ట్ చేస్తుంది. మిగతా బ్రాండ్స్ అని మినిమం టు మినిమం మీకు 1400 రూపాయలు కాస్ట్ చేస్తాయి. అండ్ ఏదైతే అవుట్డోర్ యూనిట్ ఉందో అవుట్డోర్ యూనిట్ పెట్టడానికి ఒక స్టాండ్ కావాలి. ఆ స్టాండ్ ఖర్చు మనకు వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. సో స్టాండర్డ్గా మీకు 2500 రూపాయలు ఇన్స్టాలేషన్ ఖర్చు ఉంటుంది. అదే సామ్సంగ్ అయితే 3000 అవుతుంది. వేరే ఏసీస్ కొన్ని 1800 అవుతున్నాయి హిటాచి లాంటివి. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ బ్రెయిన్లో పెట్టుకోండి 2500 మినిమం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు వాళ్ళు ఇచ్చిన 3 మీటర్ కాపర్ పైప్ కాకుండా ఎక్కువ కాపర్ పైప్ యూజ్ చేస్తే పర్ మీటర్ మీకు దగ్గర మీకు కాస్ట్ అనేది 950 రూపీస్ అబోవ్ అయితే ఉంటుంది పర్ మీటర్ నేను చెప్పేది. సో దట్ ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ఏసీ పర్చేస్ చేయండి. ఇది మేజర్గా మన పాయింట్స్ మనం తెలుసుకోవాల్సింది బిఫోర్ బయింగ్ ఏసీ. ఇంకా డీటెయిల్గా నేను బయింగ్ ఎయిడ్లో చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఎక్సలెంట్ వీడియో అది, కంపల్సరీ చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఇక అసలు ఈ వీడియో మీకు చెప్పాను స్టార్టింగ్లోనే ఒక 30-40 మినిట్స్ ఉంటుంది, ఓపిక్గా వినండి అని చెప్పేసి. సో అసలు 30-40 మినిట్స్లోకి రావడానికి రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక సెలక్షన్ తీసుకున్నాను. యూజువల్ నేను ప్రతి అన్బాక్సింగ్ వీడియోలు డీటెయిల్గా చెప్తాను కదా మీకు, నేను అది చూడమని చెప్పాను కదా. ఈ వీడియోలో ఏంటంటే అన్నిట్లో కలిపి వచ్చే కామన్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే బెస్ట్ ఆఫ్ ఏసీస్లో అన్నిట్లో ఉండే కామన్ ఫీచర్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఆ తర్వాతకి ఇండివిజువల్ ఏసీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఏసీలో అదే ఫీచర్ గురించి చెప్పాలంటే టైం టేకింగ్ థింగ్ మోర్ దెన్ 1 అవర్ 1.5 అవర్ వీడియో వెళ్తుంది. సో దట్ ఇప్పుడు మనం మీకు సజెస్ట్ చేయబోయే ఏసీస్లో టాప్ ఫీచర్స్ కామన్ ఫీచర్స్ ఏ ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్లీ అన్నీ కూడా మనకి 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. అంటే లోపల ఏదైతే కండెన్సర్ కాయిల్ ఉందో ఒకప్పుడు అల్యూమినియం వచ్చేది, ఇప్పుడు కాపర్తో వస్తుంది. సో దట్ కాపర్ కండెన్సర్ కాయిల్ కాబట్టి మీకు లైఫ్ అనేది చాలా బెటర్ ఉంటుంది కంపేర్ టు అల్యూమినియం రావట్లేదు లేండి, బట్ మంచి లైఫ్ అయితే మీ ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అన్నీ కూడా ఇన్వర్టర్ ఏసీస్. నేను చెప్పాను కదా ఇన్వర్టర్ సజెస్ట్ చేస్తాను, కానీ అన్ని ఇన్వర్టర్ ఏసీస్ మీకు పర్ఫెక్ట్ స్టేబుల్ టెంపరేచర్ ఉంటుంది, చాలా తక్కువ పవర్ బిల్ అయితే వస్తుందన్నమాట. అదొకటి మంచి విషయం ఇన్వర్టర్ ఏసీస్లో. సో అన్నీ కూడా మనకి ఇన్వర్టర్ ఏసీస్ తోటే వస్తున్నాయి, ఇన్వర్టర్ కంప్రెసర్ తోటే వస్తున్నాయి. అండ్ ఆ తర్వాతకి ఏదైతే మనకి ఫిన్స్ ఉంటాయి కదా లోపల, ఆ ఫిన్స్ అన్నిటికి కూడా అన్ని బ్రాండ్స్ పేరు మారచ్చు. ఒకళ్ళు షీల్డ్ బ్లూ అని పెట్టవచ్చు, ఒకళ్ళు బ్లాక్ ఓషన్ అని పెట్టవచ్చు, ఇంకోళ్ళు డ్యూరాఫిన్ అల్ట్రా అని చెప్పొచ్చు. చాలా పేర్లు ఉన్నాయి, పేర్లు ఫరక్, బట్ అన్నిటి మీద యాంటీ కరోజన్ కోటింగ్ ఉంటుంది ఫిన్స్కి. అంటే లైఫ్ టైం ఎక్కువ రావడానికి ఆ కోటింగ్ అనేది, అంటే మన ఏరియాలో రస్ట్ రావడం ఇట్లాంటి ఇష్యూస్, తడిచిన అవుట్డోర్ టెంపరేచర్స్కి కంప్రెసర్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఆ ఫిన్స్కి ఒక కోటింగ్ అయితే ఉంటుందన్నమాట. అన్నిట్లో ఉంటుంది అది, పర్టికులర్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు డిఫరెంట్ అవ్వచ్చు, బట్ కోటింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ డస్ట్ ఫిల్టర్ అన్నిట్లో ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో కొంచెం బెటర్ది ఉంటే నేను ఆ పర్టికులర్ ఏసీ సెలెక్ట్ చేసేటప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు మీకు చెప్తాను. యాంటీ డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఫిల్టర్ని ఎవ్రీ 15 డేస్కి మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ చేసుకోండి. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు మీకు సామ్సంగ్ ఎల్జీ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ టాప్లో ఇలా తీసి మీరు ఫిల్టర్ క్లీన్ చేసుకోవచ్చు. హిటాచి కానీ లేకపోతే మీకు ఇది పానాసోనిక్ కానీ ఇవి చూసినట్లయితే మీకు ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసుకుని మీరు ఫిల్టర్ క్లీన్ చేసుకోవచ్చు. సో దట్ ఫిల్టర్ క్లీనింగ్ వెరీ ఈజీ, బట్ ఎవ్రీ 15 డేస్కి చేసుకోండి. ఫిల్టర్ క్లీన్ చేయకపోతే మీకు కూలింగ్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. మళ్ళీ ఆ తర్వాత మీరు ఏసీ బ్రాండ్నో లేకపోతే సజెస్ట్ చేసిన నన్నో తిడతారు. ఆ తిట్టే ముందు అట్లీస్ట్ ప్లీజ్ అది క్లీన్ చేసుకోండి ఫిల్టర్ని. అది అన్నిట్లో కూడా యాంటీ డస్ట్ ఫిల్టర్ వస్తుంది, కంపల్సరీ క్లీన్ చేసుకోండి. అండ్ అన్నిట్లో కూడా సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ ఉంటే ఆటోమేటిక్గా మన మొబైల్లోనే పేర్ చేసుకొని ఆ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకొని మనకి ఇప్పుడు సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది అన్ని ఏసీస్లో ఉంది. ఏ ప్రాబ్లం ఉందనేది మనకి తెలిసిపోతుంది. టెక్నీషియన్ రాకముందే మనకి ప్రాబ్లం, అది గ్యాస్ లీకేజా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ అనేది సెల్ఫ్ డయాగ్నోసిస్ అన్నిట్లో ఉంటుంది. అండ్ 4-వే స్వింగ్ అన్నిట్లో కూడా 4-వే స్వింగ్ అంటే ఇట్లా హారిజెంటల్గా అండ్ వెర్టికల్గా స్వింగ్ అవుతాయి అనమాట. సో దట్ ఈవెన్ కూలింగ్ అనేది మీకు రూమ్ మొత్తం వస్తుంది. అన్ని ఏసీస్లో ఉంది 4-వే స్వింగ్ అనేది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ అన్నీ కూడా స్టెబిలైజర్ ఫ్రీ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏసీకి స్టెబిలైజర్ వాడండి. స్టెబిలైజర్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్తున్నారు, కానీ కొన్నిసార్లు సర్జ్ ప్రొటెక్షన్ సరిగ్గా ఇవ్వవి. ఒకవేళ ఖరాబ్ అయిందంటే మాత్రం మీకు వారంటీ రాదు. మరి వాడే చెప్పాడు స్టెబిలైజర్ ఫ్రీ అని, స్టెబిలైజర్ లేకుండా వాడి ఖరాబ్ అయితే మాత్రం వారంటీ ఇవ్వని అంటున్నాడు. ఏది వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వల్ల ఖరాబ్ అయితే. సో దట్ ప్లీజ్ యూజ్ స్టెబిలైజర్. ఒక 2-3 వేలు అవుతుంది. బెస్ట్ స్టెబిలైజర్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. 2-3 వేల రూపాయలు మంచిది అయితే మీకు సజెస్ట్ చేస్తాను. లేదు దానికి సంబంధించిన వీడియో ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే చేశాను, ఆ వీడియో ఏదైనా చూడండి. మీకు ఏ స్టెబిలైజర్, ఆ స్టెబిలైజర్లో ఏం చూడాలనేది మీకు డీటెయిల్డ్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు అన్ని 5 స్టార్ రేటెడ్ అని చెప్పాను కదా ఇందాక మీకు, అవి హెచ్చు తగ్గులు అవి ఇవన్నీ చూసుకోకండి. అన్నింటిలో కూడా 5 స్టార్ రేటింగ్ తోటే వస్తున్నాయి. అండ్ ఆ తర్వాతకి ఇంకో మెయిన్ ఫీచర్, అన్నింటిలో కూడా డిస్ప్లే వస్తుంది కదా. డిస్ప్లే అన్నింటిలో కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. హిడెన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో మీకు నైట్ ఇబ్బంది లైట్ అనుకుంటే మాత్రం మీరు ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అన్నింటిలో కూడా హిడెన్ డిస్ప్లే అయితే ఉంది. ఇవి కామన్ ఫీచర్స్ అనమాట అన్ని ఏసీస్లో వచ్చేది. ఇక ఇవి కాకుండా వేరే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, కూలింగ్, నాయిస్, ఎయిర్ త్రో,
ఇవన్నీ కన్సిడర్ చేసి ఇప్పుడు నేను మీకు అయితే ర్యాంక్ చేయబోతున్నాను. సో బిఫోర్ దట్ నేను ర్యాంక్ చేసి బెస్ట్ ఏసీస్ ఏదో చెప్పే ముందు కొన్ని ఏసీస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, వోల్టాస్ ఫ్యాన్స్ ఉంటారు. అన్న మా వోల్టాస్ ఏసీ ఎందుకు చెప్పలేదు, నీకు వాడు డబ్బులు ఇవ్వలేదా అంటాడు. ఇంకో అన్న వచ్చేసి మా క్యారియర్ ఎందుకు చెప్పలేదు అంటాడు. ఇంకో అన్న వచ్చేసి మా బ్లూ స్టార్ ఎందుకు చెప్పలేదు అంటారు. అలా వేరియస్ బ్రాండ్స్కి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ పాత ఏసీయో ఏదో వాడుతుంటారు, వాళ్ళకి అదే బెస్ట్ అనే ఇదిలో ఉంటారు. ఎప్పుడైనా సరే డోంట్ లవ్ బ్రాండ్, ప్రొడక్ట్ని ఇష్టపడండి. ఒక్కొక్క బ్రాండ్లో 10 ఏసీలు వస్తే అందులో 10 బాగుండాలని లేదు కదా, ఒక్క ప్రోడక్టే బాగుండొచ్చు. సో దట్ ప్రొడక్ట్ బేస్డ్గా నేనైతే సజెస్ట్ చేస్తాను, నాట్ లైక్ బ్రాండ్స్. ఈ 2025లో వచ్చిన మోడల్స్ని అన్నీ కన్సిడర్ చేస్తే మేము రిజెక్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 టన్ ఏసీ అని మనం చూస్తున్నాం. ప్రతి ఏసీ 1.5 టన్ అనుకుంటున్నారా మీరు టైటిల్ చూసి? మీకు నాలెడ్జ్ ఉంటే ఓకే, నాలెడ్జ్ లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి 100% కూలింగ్ కెపాసిటీ అని ఈ లేబుల్ మీద కనిపిస్తుంది చూసారు ఇక్కడ. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఈ పర్టికులర్ ఏసీలో, డైకిన్ ఏసీలో 5280 అని ఉంది. ఇదే ఎల్జీ శాంసంగ్ ఏసీలో మీరు చూడండి 5000 ఉంది. అదే హిటాచి ఏసీలో చూడండి 5422 ఉంది. ఎందుకు ఈ ఫరక్ ఉంది మరి? అన్ని 1.5 టన్ ఏసీస్ అంటే యాక్చువల్గా 1.5 టన్ ఏసీస్ అంటే ఎంత కెపాసిటీ ఉండాలంటే కూలింగ్ కెపాసిటీ వాట్స్లో 5280 ఏదైతే డైకిన్ ఏసీలో ఉందో మీకు అది పర్ఫెక్ట్ 1.5 టన్ ఏసీ. మరి వాట్ అబౌట్ దీస్ శాంసంగ్ అండ్ ఎల్జీ అంటే మాత్రం దీస్ ఆర్ 1.428 టన్ అంటే 1.43 టన్ అనుకోండి. దగ్గర నెట్ కెపాసిటీ మీకు 1.5 టన్ రాదు. ప్రతి ఏసీ ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే బ్రాండ్స్ వాళ్ళకి ఏదో లాలో లుసుకులు ఉంటే మన వాళ్ళు ఎలా అయితే యూజ్ చేసుకుంటారో బ్రాండ్స్ కూడా లుసుకులు ఎత్తుకొని కొన్ని బ్రాండ్స్ లెస్ దాన్ 5000 కూలింగ్ వాట్స్ 5000 వాట్స్ అనేది కంపల్సరీ ఉండాలి, అంతకంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు. నేను ఈ పారామీటర్ మీద అసలు కొన్ని ఏసీస్ పర్చేసే చేయలేదు. ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ మీకు లెస్ దాన్ 5000 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే 4800 అని, 4600 అని, కొన్ని అయితే 3500 ఉన్నాయి. సో అట్లా కన్సిడర్ చేస్తే హెయిర్ మోడల్, హెవీ డ్యూటీ మోడల్ కాదు, రెగ్యులర్ హెయిర్ మోడల్ అండ్ గోద్రేజ్ మోడల్ అండ్ వర్ల్పూల్, వోల్టాస్ ఇవన్నీ కూడా లెస్ దాన్ 5000 ఉన్నాయి కాబట్టి క్లియర్గా రిజెక్ట్ చేశాను. అండ్ బ్లూ స్టార్ పర్టికులర్ మనం చేసిన వేరియంట్ చాలా బాగుంది. ఏసీ కూలింగ్ పరంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఒకవేళ మీరు బ్లూ స్టార్ లవర్ ఒకవేళ నేను చెప్పే ఈకానమిక్ కాను కదనుకుంటే యూ కెన్ టేక్ బ్లూ స్టార్ ఆల్సో. బట్ ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను దీన్ని ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఒకటే ప్రైస్ రేంజ్లో దొరికినప్పుడు బెస్ట్ ఉన్న దాన్ని సజెస్ట్ చేస్తాను, కానీ ఒక్క చిన్న తప్పున నేను దాన్ని ఎందుకు సజెస్ట్ చేయాలి? వై? బికాస్ నేను చెప్పేది ఏంటంటే బ్లూ స్టార్లో మీకు ఏదైతే స్వింగ్ అవుతుందో స్వింగ్ కెపాసిటీ వాళ్ళు ఇచ్చిన డిజైన్ అనేది అంత బాగలేదు. అది స్వింగ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అందుకని నేను దాన్ని అయితే సజెస్ట్ చేయలేదు. అండ్ అమెజాన్లో మీరు ఓపెన్ చేస్తే లైఫ్ టైం కంప్రెసర్ వారంటీ, మీకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ, హోల్ ప్రోడక్ట్ మీద వారంటీ అని మీరు ఇమేజెస్ అయితే చూస్తారు ఇలా. అది మన ఏపీ తెలంగాణలో లేదు. నేను తెలుగు వాళ్ళ కోసం కదా వీడియో చేసేది. మీకు లేనప్పుడు మీరు ఆ ఇమేజ్ చూసి పర్చేస్ చేస్తే ఇబ్బంది పడతారు. అది మన ఏపీ తెలంగాణలో లేదు, కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో, ఈ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది. చెక్ చేసుకోండి. దట్స్ వై బ్లూ స్టార్ కూడా నేను సజెస్ట్ చేయట్లేదు. సో ఇది సజెస్ట్ చెయ్యని ఏసీస్ అయితే. ఇక మనం సజెస్ట్ చేసే ఏసీస్ విషయానికి వస్తే ఇక్కడ మళ్ళీ 2 కేటగిరీస్. మీ రూమ్ సైజ్ ఇలా ఏమంటారు, విడ్త్ లెంత్ ఉంటుంది కదా, అది క్యాల్కులేట్ చేసుకోండి. 10x10 రూమ్ అనుకోండి, అంటే దట్ మీన్స్ 100 square feet అన్నట్టు. అలా మీ రూమ్ సైజు 150 బిలో ఉంటే నేను కొన్ని ఏసీ చెప్తాను, 150 ఎబోవ్ ఉంటే కొన్ని ఏసీ చెప్తాను. అందరికీ సర్వరోగ నివారిని ఇక్కడ ఏసీస్లో దొరకవు. ఎవడి నీడికి తగ్గట్టుగా వాడైతే తీసుకోవాలన్నమాట. నా నీడికి తగ్గట్టుగా నేను తీసుకుంటాను, ఇంకొకరి నీడికి తగ్గట్టుగా ఇంకొకరు తీసుకుంటారు. సో దట్ 2 categories, less than 150 square feet, మోర్ దెన్ అంటే 150 square feet కంటే ఎక్కువ ఉన్న రూమ్స్ అనమాట. ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది 150 square feet రూమ్ లోపల రూమ్స్ ఉంటే మేబీ అది 120 అవ్వచ్చు, 130 అవ్వచ్చు, 140 అవ్వచ్చు, 150 అవ్వచ్చు. ఇప్పుడు మీరు నేను చెప్పేవి కన్సిడర్ చేయండి. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క తిరిగి ఉంటారు. నాకు నాయిస్ అంటే పరమ చిరాకు, ఏసీ చల్లగా కావాలి కానీ నాకు నాయిస్ రావద్దు. ఇంకొకరు ఉంటారు మాకు స్మార్ట్ ఫీచర్స్ కావాలంటారు. ఇంకొకరు ఉంటారు మాకు ఏకదమ్ కూలింగ్ వస్తే చాలు ఇంకేం అవసరం లేదని వాళ్ళు అంటారు. సో దట్ ఇక్కడ 3 categories చెప్తున్నాను. ఈ 3 categoriesలో మీరే సార్ట్ ఆఫ్ పీపుల్. 150 square feet కంటే మీ రూమ్ సైజ్ చిన్నది. ఈ 3 categoriesలో మీరే కేటగిరీ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ చూస్, మీకు నచ్చిన ఏసీ చూస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ ఫీచర్ ప్యాక్డ్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్. మంచి కూలింగ్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి, ఏది తక్కువ అనేది ఆ ఏసీలో ఉండదు. అండ్ సెకండ్ ఏసీ వచ్చేసి బెస్ట్ సైలెంట్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్. మంచి కూలింగ్ ఉంటుంది, కూలింగ్ ఇస్తూనే మనకి నాయిస్ రాకుండా చూస్తుంది, అంటే సౌండ్ పొల్యూషన్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ ఏసీ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్. అంటే ఏసీ కొన్నామంటే మాకు ఏకదమ్ వారంటీ ఉంది, ఫుల్గా 5 సంవత్సరాలు ఫుల్ వారంటీ ఉంటుంది, ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు అనుకునే కేటగిరీ అనమాట. బట్ కాకపోతే అక్కడ క్యాచ్ ఉంటుంది, విత్ లెస్ కూలింగ్ కంపేర్ టు
పైన చెప్పిన 2 కేటగిరీస్ కంటే. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కేటగిరీ అంటే బెస్ట్ ఫీచర్ ప్యాక్డ్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్. అదే మనకి పానాసోనిక్ 1.5 and 5 స్టార్ 2025 మోడల్. సో ఈ మోడల్లో నాకు గుర్తింగ్ ఏంటంటే ఈ ఇయర్ గత 2-3 సంవత్సరాలు ఒకటే కొట్టిన డిజైన్ తీసుకొస్తున్నారు. ఆ డిజైన్ నాకు నచ్చలేదు. బట్ ఈ ఇయర్ తీసుకొచ్చిన డిజైన్ ఏసీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు ఇక్కడ బీరోస్లో చూడొచ్చు. ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది. డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది ఏసీ అనేది. అండ్ దాంతోపాటు కూలింగ్, గ్రేట్ కూలింగ్. వాళ్ళు ఏదో ఆన్ పేపర్ 5100 వాట్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఎల్జీ సామ్సంగ్ కంటే ఎక్కువ కదా అని చెప్పేసి నేను చెప్పట్లేదు. నేను వచ్చే టెంపరేచర్ ఇప్పుడు అన్ని ఏసీస్లో ఒకటే టెంపరేచర్ పెడతాను. నేను టెంపరేచర్ పెట్టి ఎయిర్ త్రో వస్తుంది కదా, ఎయిర్ త్రోతో పాటు అక్కడ నుంచి వచ్చే టెంపరేచర్ ఉంటుంది చూసారా, ఆ టెంపరేచర్ అబ్జర్వ్ చేస్తే ఎక్సలెంట్ కూలింగ్ మీకు పానాసోనిక్ అయితే ఇస్తుంది. గ్రేట్ కూలింగ్. ఫాస్టెస్ట్గా మా రూమ్ని అయితే అది మాకు కూల్ అయితే చేసింది ఈ ఎల్జీ సామ్సంగ్. వీటితో కంపేర్ చేస్తే, బ్లూ స్టార్తో కంపేర్ చేస్తే మీకు ఇది చాలా ఫాస్ట్గా కూలింగ్ అయితే చేస్తుంది. గ్రేట్ కూలింగ్ ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో కూడా చాలా బాగుంటుంది. ఎయిర్ త్రోలో కూడా ఎటువంటి ఇష్యూ లేదు. ఈసారి చేసిన డిజైన్లో బ్లేడ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో బిగ్గర్ బ్లేడ్ అయితే ఇచ్చారు. సో దట్ మీకు ఎయిర్ త్రో పర్ఫెక్ట్ డైరెక్షన్లో చాలా బెటర్గా అయితే వస్తుంది. అండ్ 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. అంటే మీ రూమ్ సైజు చిన్నదనుకోండి, ఫర్ సపోజ్ 120 square feet అనుకోండి, యూ కెన్ యూజ్ ఇట్. ఈవెన్ దో మీరు 100 square feet రూమ్ వాడుతున్నా యూ కెన్ పర్చేస్ దిస్ మోడల్. 110 కెపాసిటీలో మీరు యూజ్ చేసుకోవచ్చు. 45 అని, 50 అని, 60 అని, 80 అని, 90, 100 అని, మీకు 110 కెపాసిటీ అని చెప్పేసి మీకు డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. మీరు కావాలంటే 110, 1.2 ton, 1.3 ton, 1.5 tonలో మీరు ఆరామ్సే యూస్ అయితే చేయొచ్చు. సో దట్ సర్వరోగ నివారణ అనమాట మీకు ఇది. ఈ 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నాయిస్ వచ్చేసి వీళ్ళు క్లైమ్ చేసింది వచ్చేసి 30 to 47 అన్నారు. మేము రియల్ టైంలో మేము టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెడతాం. ఆటోలో ఏం పెట్టాం, ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టి మేము నాయిస్ టెస్ట్ చేస్తే సైలెంట్ కండిషన్లో 42 dB అయితే వచ్చింది. విచ్ ఈస్ గుడ్ థింగ్. మరీ ఎక్కువేం కాదు, అట్లానే మరీ తక్కువేం కాదు, పర్లేదు. మంచి నాయిస్ అయితే వస్తుంది. ఫ్యాన్తో కంపేర్ చేస్తే తక్కువ నాయిస్ అయితే వస్తుంది. అండ్ స్మార్ట్ ఏసీ త్రూ యాప్ మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, స్వింగ్, రిమోట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి అనేది. అండ్ ఎన్ని గంటలు యూజ్ చేశారు, ఎంత యూనిట్స్ ఆఫ్ పవర్ ఇది కన్జ్యూమ్ చేసింది అనేది కూడా మీరు త్రూ యాప్ చెక్ చేసుకోవచ్చు. మీ పవర్ బిల్ని మీరు, మీ ఏసీ ఎంత కాలుస్తుంది, మీ టోటల్ పవర్ బిల్ అనేది మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. స్మార్ట్ ఏసీ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, అదొక మంచి విషయం. అండ్ PM01 ఫిల్టర్ యూజ్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన ఏసీస్ అన్నింటిలో 2025లో దేంట్లో మీకు PM01 ఫిల్టర్ ఉండదు. అంటే 0.01 మైక్రాన్ ఉన్న పార్టికల్స్ని కూడా ఇది ఫిల్టర్ చేయగలుగుతుంది. విచ్ ఇస్ గుడ్ థింగ్. నథింగ్ బట్ ఒక చిన్న టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ అనుకోండి. మరి అంత యాక్యురేట్గా పనిచేయదు. బట్ సమ్ వాట్ కంపేర్ టు ఆల్ అదర్ మోడల్స్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్టర్ అయితే యూజ్ చేశారు. అండ్ రిమోట్లో మనకి బ్యాక్లైట్ రిమోట్ అయితే ఉంటుంది. సో నైట్ యూజ్ చేసేటప్పుడు కూడా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, ఆరామ్సే బ్యాక్లైట్ రిమోట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year ప్రొడక్ట్ వారంటీ, 5 years పీసీబీ మీద వారంటీ ఇస్తున్నారు. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. పీసీబీ మీద 1 year వారంటీ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి బ్రాండ్ ఇవ్వాలి. ఇవ్వని బ్రాండ్ ఏదైనా, ఏ ఏసీ అని మీరు తీసుకోవద్దు. అండ్ 10 years మనకి కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ అన్న అంతా పొగడేసా, బాగుందని చెప్పేసావు, గ్రేట్ కూలింగ్ విత్ ఫీచర్ ప్యాక్డ్ అని చెప్పేసావు, అన్నీ ఉన్నాయని చెప్పావు. మరి కాన్సేవ్ లేవా అంటే ఆ రిమోట్లో బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది, నొక్కడానికి కొంచెం కంఫర్టబుల్గా లేదు. అంతకు మించి మేజర్ కాన్స్ నాకు పర్టికులర్గా ఏసీలో చెప్పడానికి అయితే లేదు. 42 dB నాయిస్ ఓకే, సమ్వాట్ ఎక్కువే. ఆ నాయిస్ ఒకటి అండ్ ఈ రిమోట్లీ బటన్స్ తప్పితే నాకు పెద్ద మేజర్ కాన్స్ ఏసీలో చెప్పడానికి లేదు. ఒకవేళ మీరు ఏసీ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక సెకండ్ కేటగిరీ అంటే ఇప్పుడు నాలంటుడి కోసం ఈ కేటగిరీ అనమాట. సైలెంట్గా ఉండాలి ఏసీ, మంచి కూలింగ్ రావాలి. కూలింగ్లో నాకు పానాసోనిక్ ఎట్లయితే వస్తుందో అట్లే కూలింగ్ రావాలన్నా. బట్ పానాసోనిక్లో 42 dB నాయిస్ వచ్చింది కదా, నేను టెస్టింగ్ నాకు అంత నాయిస్ వద్దనా, నేను పడుకుంటే ఎగ్దమ్ సైలెంట్ ఉండాలనుకునే వాళ్ళకి ఎస్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇదే మనకి ఎల్జీ నుంచి 5 star మోడల్, 1.5 ton 5 star మోడల్ 2025 మోడల్ అనమాట ఇది. సో ఇన్ఫ్యాక్ట్ 2025 నుంచి 2024కి డిఫరెన్సెస్ ఏం లేవు. సేమ్ మోడల్ని విత్ న్యూ లేబుల్తో తీసుకొచ్చారంతే. సేమ్ కూలింగ్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది అనమాట. మంచి ఏసీ ఇది, చాలా మంచి ఏసీ. ఫస్ట్లీ డిజైన్ నాకు పర్సనల్గా బాగా నచ్చుతుంది ఎల్జీది. చూడడానికి మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఏసీ. మీరు చూడొచ్చు గ్లాసీ ఫినిష్లో చూడడానికి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఏసీ లుక్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. రూమ్లో మీకు ఒక మంచి హై క్లాస్ లుక్ అయితే ఉంటుంది, ఏమంటే చిల్లర డిజైన్ అయితే ఉండదు. రెండవది కూలింగ్ అనమాట, గ్రేట్ కూలింగ్. అంటే మరీ మీకు పానాసోనిక్ అంత అయితే ఉండదు, ఉన్న వాస్తవం ఒప్పుకోవాలి. పానాసోనిక్ అంత ఫాస్ట్గా అంత ఇదిగా అయితే ఉండదు. సమ్ వాట్ కొంచెం తగ్గుతుంది, కొంచెం కూలింగ్ అనేది కంపేర్ టు పానాసోనిక్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ వన్స్ అది 10 నిమిషాల్లో కూల్ చేస్తే ఇది 12 నిమిషాల్లో కూల్ చేయొచ్చేమో. కానీ వన్స్ పెట్టిన టెంపరేచర్కి వచ్చాక ఎనీ ఏసీ
మీకు ఆ ఫరక్ అనేది కూలింగ్లో కనిపించదు. ఆ 2-3 మినిట్స్ కూల్ అవ్వడానికి ఏదైతే పడుతుందో అదే టైం తప్పితే వన్స్ టెంపరేచర్ సెట్ చేశాక నేను చెప్పే ఏ ఏసీ కూడా మీకు కూలింగ్లో ఇబ్బంది అయితే ఉండదు. 5000 వాట్స్ కెపాసిటీతో వస్తుంది. నథింగ్ బట్ 1.428 టన్ అంటే 1.43 టన్ అనుకోవచ్చు. ఎయిర్ త్రో కూడా చాలా బాగుంటుంది. ఎయిర్ త్రో బాగుంటుంది అండ్ నాయిస్ ఇంట్రెస్టింగ్లీ మీకు జస్ట్ 31 dB అంత మంచి ఎయిర్ త్రో మంచి కూలింగ్ ఇస్తూ 31 dB నాయిస్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు రైట్ నౌ సమ్ వాట్ స్వెట్ పడుతుందంటే మన ఆ ఏసీ ఎల్జీ ఏసీ అనేది పాత స్టూడియోలో ఉంది. ఇక్కడ ఈ స్టూడియోలో ఇక్కడ మనకి పెట్టడానికి కొన్ని దొరికాయి కాబట్టి కొన్ని వీలైనంత వరకు వాళ్ళకి పెట్టేశాము, అందుకని అది కింద ఉంది. ఆ ఏసీ ఇక్కడ ఉన్నట్లయితే నేను ఇట్లా ఏసీ బంద్ చేసుకొని వీడియో చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇవన్నీ కూడా 42 dB నాయిస్ అని చెప్పాను కదా. ఆ 42 dB ఇప్పుడు సామ్సంగ్ కానీ నా ముందున్న హిటాచి కానీ లేకపోతే పానాసోనిక్ ఇవన్నీ కూడా 42 dB ఆర్ అబోవ్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ దట్ నా మైక్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది అన్నమాట. అందుకని నేను ఏసీ టర్న్ ఆఫ్ చేసి వీడియో చేస్తున్నాను. సో దట్ ఎప్పుడైనా నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు నాకు స్వెట్ వచ్చిందా రాలేదు, మరి ఎప్పుడు ఏసీ ఆన్లో ఉంటుంది కదా, అంత బెటర్ సైలెన్స్ మీకు ఆ ఎల్జీ ఏసీ ఇస్తుంది. ఎక్సలెంట్ ఏసీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. హెచ్డి ఫిల్టర్ అయితే ఉంటుంది విత్ యాంటీవైరస్ ప్రొటెక్షన్ అండ్ డిజైన్ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ 6-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ ఉంటుంది ఇందులో. సేమ్ పానాసోనిక్లో ఏదైతే చెప్పానో మల్టీ స్టేజెస్లో మీరు యూజ్ చేయొచ్చు అని 1 ton 1.2 ton 1.5 ton అలా యూజ్ చేయొచ్చు. మ్యాక్స్ మీరు 116% అంటే మీరు కావాలనుకుంటే విరాట్ మోడ్ అని ఉంటుంది. విరాట్ మోడ్ని క్లిక్ చేసి మీరు చాలా ఫాస్ట్గా ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా రూమ్ని కూల్ అయితే చేసుకోవచ్చు. నేను ఎప్పుడు బాగా యూజ్ చేసేది విరాట్ మోడ్. స్టూడియోలో బెడ్రూమ్లో కూడా ఎల్జీ ఏసీ ఉంటుంది నాకు, బట్ కాకపోతే ఆ బెడ్రూమ్లో ఉన్న ఎల్జీ ఏసీలో మేము ఎప్పుడు విరాట్ మోడ్ యూజ్ చేయం, ఎందుకంటే 24 పెట్టి పక్కన పెట్టేస్తాం. బట్ స్టూడియోలో ఏంటంటే ఇమీడియట్ కూల్ అవ్వాలి వీడియో చేయడానికి కాబట్టి 15 నిమిషాల ముందు మేము విరాట్ మోడ్ పెట్టేస్తాం, వచ్చే లోపల చిల్ అయిపోతుంది. మన నార్మల్గా 24లో పెట్టుకొని వీడియో చేస్తాను నేను అనమాట. అదొక మంచి విషయం విరాట్ మోడ్ అనేది. మిగతా కన్వర్టబుల్ మోడ్స్ కూడా మీరు ఒకసారి డెడికేటెడ్ వీడియో చూడండి, దీనికి సంబంధించి మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఇక అలానే బాగా నచ్చింది సర్వీస్. ఎల్జీ సర్వీస్ చాలా బాగుంటుంది. మీకు వెదర్ ఈ విలేజెస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్స్ కానీ మెట్రో సిటీస్ కానీ ఎల్జీ సర్వీస్లో ఎప్పుడు వెనకబడదు. సర్వీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టైం టు టైం వస్తారు, వాళ్ళే కాల్ చేస్తారు, సర్వీస్ చేస్తారు. అండ్ ఇన్స్టాలేషన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్లో ఎల్జీ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ దిస్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఎల్జీ అనేది ఆఫ్టర్ సేల్ సర్వీస్ తోపు ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు నాలాంటి వాళ్ళు అనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ ఇందులో కాన్స్ లేవు అంటే ఎస్ కాన్స్ ఉన్నాయి. ఏంటి కాన్స్ అంటే రిమోట్లో సేమ్ నేను చెప్పినట్టుగా బ్యాక్ లైట్ రిమోట్ ఉండదు. కొంచెం మనం రిమోట్ కన్నా లైట్ వేసుకొని నైట్ టెంపరేచర్ చూసుకోవాలి, లేదా ఏసీ మీద ఎంత టెంపరేచర్ ఉందో చూసుకోవాలి. అది తలాపుని పెట్టుకుంటే ఎదురంగా ఇలా పెట్టుకున్నారనుకుంటే పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ బ్యాక్ లైట్ రిమోట్ అయితే కాదు. అండ్ ప్రైస్ కంపేర్ టు ఆల్ అదర్ మోడల్స్ 2000 ఎక్స్ట్రా ఉంటుంది. మేబీ వాళ్ళ సర్వీస్ పరంగానో లేకపోతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇంత బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నారని అనుకుంటే మీరు ఆ 2000 ఎక్స్ట్రా పెట్టవచ్చు. ఎందుకంటే యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్ అంటే 1.5 ton 5-star 2025 మోడల్స్ అన్ని డైకిన్తో సహా పానాసోనిక్తో సహా అరౌండ్ 45,000 45,500 దగ్గర ఉన్నాయి. బట్ ఇది మాత్రం మనకి 46,900 ఉంటుంది. అంటే ఒక 2,000 రూపాయలు కంపేర్ టు ఆల్ అదర్ మోడల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎఫర్ట్ చేయగలుగుతారా 2,000 రూపాయలు అనుకుంటే మాత్రం మీరు పెట్టవచ్చు. బట్ 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినప్పటికీ మీకు ఇక్కడ స్మార్ట్ దొరకదు. స్మార్ట్ కొనాలంటే ఇంకో 2,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 49,000కి వస్తుంది. మీకు స్మార్ట్ పెద్ద ఉపయోగపడదు, 47,000 పెట్టుకోగలుగుతాం. సైలెంట్ ఏసీ కావాలనుకుంటే ఎస్ 100% మీరు ఏసీ కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ నేనే ఏసీ కొనాలనుకుంటే 100% నేను ఈ ఏసీనే కొంటాను బికాస్ ఆఫ్ దట్ సైలెంట్ ఆపరేషన్ విత్ గ్రేట్ కూలింగ్. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలన్నా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక మన థర్డ్ కేటగిరీ పీస్ ఆఫ్ మైండ్. వాట్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్? యూజువల్గా ఏసీ కొంటే అందరు చెప్పేది ఏంది, అరే ఏసీ ఖరాబ్ అయితే ఇంత అవుతుంది అంటారా, అంత అవుతుంది అంటారా, పీసీబీ పోతే అంతట. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ పీసీ మీద ఇస్తున్నాయి, నో టెన్షన్, ఏ బ్రాండ్ కూడా టెన్షన్ ఉండదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఒక స్టెప్ ముందుకేసి ఏదైతే వారంటీ ఉందో 5 years పీసీబీ మీదే కాకుండా 5 years హోల్ ప్రోడక్ట్ మీద ఇచ్చేశారు. 5 సంవత్సరాలు మీకు హోల్ ప్రోడక్ట్ మీద వారంటీ. ఎనీథింగ్ ఏమి డ్యామేజ్ జరిగినా సరే వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఫిజికల్గా మీరు ఏదో రాయేసి కొడితే తప్పితే ఏమన్నా అందులో ఏదైనా వస్తువు ఖరాబ్ అయితే బ్లోవర్ అయినా ఏదైనా దే విల్ టేక్ కేర్. మీకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు చూసుకుంటారు. ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటేనే దీనికి వెళ్ళండి. బట్ విత్ లిటిల్ బిట్ కాంప్రమైజ్ ఇన్ కూలింగ్. నేనేం చెప్పాను, పానాసోనిక్ చాలా బాగుంది, దానికంటే లిటిల్ బిట్ తక్కువ ఎల్జీ కూలింగ్. ఎల్జీ కంటే ఇంకాస్త లిటిల్ బిట్ తక్కువ మీకు శాంసంగ్లో కూలింగ్ అయితే ఉంటుంది. లిటిల్ బిట్టే కాదు, కొంచెం లిటిల్ బిట్కి ఎక్కువ, కొంచెం కూలింగ్ తక్కువ అయితే ఉంటుంది. ఒకవేళ మీ రూమ్ సైజ్ 120 130 మీకు అసలు ఫరకే పడదు. నేను చెప్పిన సామ్సంగ్ ఏసీ కూడా మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. లేదు మీ రూమ్ సైజ్ 150 అనుకోండి, దెన్ నేను చెప్పిన అది థింగ్ మీకు అర్థమవుతుంది. దానికంటే కొంచెం దీనికంటే ఇది కొంచెం తక్కువ అనేది. సో ఇదే మనకి సామ్సంగ్ 1.5 ton 5-star మోడల్ 2025 మోడల్ అనమాట. సో ఈసారి వీళ్ళు చేసింది అదే. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిందే దాని గురించి మాట్లాడుకుందాం. వారంటీ 5 years వారంటీ ఇచ్చేసారు, 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇచ్చారు. గ్రేట్ మూవ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఎల్జీ పానాసోనిక్ ఈ స్టెప్ తీసుకుంటే మాత్రం
చాలా బాగుంటుంది. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే చాలా బాగుంటే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత డిజైన్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఆ బ్లాక్గా ఉండే తీసేసి ప్లెయిన్ డిజైన్ తీసుకొచ్చారు. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఏసీ డిజైన్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎల్జీ ఏసీ ఏమో గ్లాసీగా వస్తుంది, మీకు ఇది మ్యాటీగా వస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు మ్యాటీ లుక్ కావాలనుకుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. డిజైన్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ స్మార్ట్ ఏసీ ఇది సేమ్ లైక్ పానాసోనిక్ లాగానే నేను చెప్పిన అన్నీ మీరు అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ రిమోట్ ఉండే ఆప్షన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ పెట్టుకోవచ్చు, ఏ రోజు ఏ టైంకి ఎంత టెంపరేచర్ ఉండాలి ఏంటి అనేది సెట్ చేసుకుని ఒక వీక్ అంతా షెడ్యూల్ పెట్టుకుంటే ఆ షెడ్యూల్లో ఆన్ ఆఫ్ అవుతుంది. వెల్కమ్ కూలింగ్ ఉంటుంది. మీరు ఎక్కడో ఉంటారు, మీ జియోగ్రఫికల్ ఏరియాకి మీ ఏరియాకి వచ్చారు అనగానే అది సెన్స్ చేసి ఏసీ ఆన్ అయిపోతుంది. ఇంటికి వచ్చే లోపల కూల్గా ఉంటుంది ఇల్లు. అదొక మంచి ఫీచర్. మీరు ఎక్కడి నుంచైనా ఏసీని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతుంది ఎవ్రీథింగ్ కూడా మీరు ఆరామ్సే ఈ ఏసీ ద్వారా చేసుకోవచ్చు. స్మార్ట్ ఏసీ. పానాసోనిక్, సామ్సంగ్ ఏం మూవ్ తీసుకొచ్చారంటే సపరేట్ మోడల్స్ ఏమి తీసుకురాలేదు. వాళ్ళు తెచ్చిన మోడలే స్మార్ట్ మోడల్ తీసుకొచ్చారు. బీస్పోక్ ఏ అని వాళ్ళేమో స్మార్ట్ అని తీసుకొచ్చారు మ్యాటర్ సపోర్ట్ తోటి. బట్ ఎల్జీలో నేను చెప్పాను కదా, స్మార్ట్ కావాలంటే యూ నీడ్ టు స్పెండ్ 2K మోర్. దేర్ ఈస్ ఏ వైఫై వేరియంట్, నాన్ వైఫై వేరియంట్ ఉంది. అండ్ ఇక దాంతోపాటు నాయిస్ 50 dB నాయిస్ అన్నారు. బట్ మా రియల్ టైం టెస్ట్లో చూస్తే మాత్రం మాకు ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెడితే మాకు 42 dB అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పిన దానికంటే ఎక్కువ రావడం చూసాం, కానీ మేము తక్కువ రావడం అయితే నేను ఈ యొక్క ఏసీలోనే చూసాను. బట్ స్టిల్ 42 dB అనేది నాయిస్ ఉన్నట్టే. మీకు కొంచెం పానాసోనిక్లో దీంట్లో రెండిట్లో సమ్వాట్ నాయిస్ అనిపిస్తుంది. అందుకని రైట్ నా ఎదురంగా ఉన్న నేను ఆన్ చేసుకొని పెట్టుకొని లేని పరిస్థితి అయితే ఉందన్నమాట. సో దట్ లిటిల్ బిట్ నాయిస్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఏ నాయిస్ లవర్, ఎందుకంటే మన ఛానల్లో నాయిస్ లవర్స్ ఎక్కువ, మాకు సౌండ్ వస్తే కానీ నిద్రపట్టదన్న అనే వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ఏసీస్ మీరు ఆరామ్సే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సైలెంట్ అనుకుంటేనే ఎల్జీకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక ఇందులో కూడా మీకు కూలింగ్ 5000 వాట్స్తో వస్తుంది. మంచి కూలింగ్ ఉంటుంది. అద్భుతం అని నేను చెప్పను, లైక్ డైకిన్ లాగా పానాసోనిక్ లాగా అద్భుతం అని నేను చెప్పను. మంచి కూలింగ్ ఉంటుంది. వన్స్ మీరు చెప్పిన టెంపరేచర్కి వచ్చాక ఏ ఏసీ అయినా సరే మీకు ఆ బెటర్ కూలింగ్ అయితే ఇస్తుంది. ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. 5-in-1 కన్వర్టబుల్. ఇందులో కూడా కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. 10 సార్లు చెప్పినా అదే 110, 1.5 అని ఇలా మీరు వేరియస్ 10 కెపాసిటీలు వాడుకోవచ్చు అకార్డింగ్ టు ఎంతమంది పీపుల్ ఉన్నారు, మీ రూమ్ సైజ్ అనేదాన్ని బట్టి. అండ్ సర్వీస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ సర్వీస్ అనేది ఎల్జీ లాగానే కొంచెం మీకు బెటర్గా ఉంటుంది. సామ్సంగ్ కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా సర్వీస్ అనేది కొంచెం ఫాస్ట్గా ఇవ్వగలుగుతుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కొంచెం సామ్సంగ్లో బాగుంటుంది. ఇది ప్రోస్ అయితే. ఇక కాన్స్ ఏం లేవన్నా అంటే మాత్రం సేమ్ బ్యాక్ లైట్ రిమోట్ అయితే రాదు. సో రైట్ నా దగ్గర ఉంది, అన్నిటి ఉన్నాయి కానీ పక్కన ఉన్నాయి. బ్యాక్ లైట్ రిమోట్ అయితే రాదనమాట. బ్యాక్ లైట్ రిమోట్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది. అండ్ ఇంకో కాన్ వచ్చేసి ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. 2025లో నేను కొన్న అన్ని ఏసీస్లో కల్లా హైయెస్ట్ ఇన్స్టాలేషన్ కాస్ట్ నాకు దీనికి అయింది. 3080 రూపీస్ అయింది. 3080 రూపాయలు మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ హై. ఒక 500-600 మీకు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసి మీకు కొంచెం ఎక్కువైతే అవుతుంది అంతే. అంతకుమించి మేజర్ కాన్స్ అయితే లేవు. కూలింగ్ అనేది గుడ్ ఎనఫ్, మంచిగా అయితే ఉంటుంది. 120-130 స్క్వేర్ ఫీట్ అనుకుంటే ఏం ఆలోచించదు. మీరు కావాలి సామ్సంగ్ అనుకుంటే ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్. లేదు 150 అయితే మాత్రం బెటర్. నా సజెషన్ యూ కెన్ గో ఫర్ పానాసోనిక్ ఆర్ ఎల్జీ. అది అర్థమైపోయింది కదా. 150 స్క్వేర్ ఫీట్ కథ అయిపోయింది. 150 కంటే ఎక్కువ 170, 180 అనుకుంటే మాత్రం దెన్ దీస్ ఏసీస్ ఆర్ ద బెస్ట్ ఏసీస్. ఇక్కడ 2 ఏసీస్ సజెస్ట్ చేస్తాను. ఒకటి బెస్ట్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్, ఇంకా అసలు మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. కూలింగ్లో అసలు ఎటువంటి ఇష్యూ ఉండదు, చంపేస్తుంది అన్నమాట 180 స్క్వేర్ ఫీట్ రూమ్ను కూడా. రెండో ఏసీ వచ్చేసి బెస్ట్ ఫీచర్ ప్యాక్డ్ విత్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్. దో ఇట్స్ 180 స్క్వేర్ ఫీట్, మీకు ఫీచర్ ప్యాక్డ్ ఏసీ అయి ఉండాలి అండ్ కూలింగ్ కూడా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఏసీ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏసీ మనం వచ్చేసి బెస్ట్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్ డైకిన్ ఏసీ. ఎస్, వాస్తవానికి మాట్లాడుకుంటే 2022 నుంచి 2025 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మారుతుంది, ఇయర్ మారుతుంది లేబుల్ మీద, బట్ ఏసీ మాత్రం అదే ఏసీ. వీళ్ళు అన్ని బ్రాండ్స్ చేసినట్టుగా సంవత్సరం అది ఇది కొంచెం అడిట్ చేసి తీసుకురారు. ఎగ్దమ్ తెచ్చారంటే మంచి ప్రోడక్ట్ తీసుకొస్తారు, 4-5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. గత 3-4 సంవత్సరాల నుంచి అదే 2022 మోడల్ రన్ అవుతుంది. సేమ్ మోడల్ మనం లాస్ట్ ఇయర్ రివ్యూ చేసాం. ఈ ఇయర్ అయితే రివ్యూ ఏముంది, అదే మోడల్ కదా అని చెప్పి చేయలేదు. మీరు కావాలనుకుంటే మళ్ళీ అదే బీరోల్ చేసి నేను మళ్ళీ రివ్యూ అయితే చేస్తాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కూలింగ్ అనమాట ఇది. అంటే ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు చెప్పిన పానాసోనిక్, ఎల్జీ, సామ్సంగ్ వీటితో మీరు కంపేర్ చేయొద్దు. అసలు డైకిన్ అనేది వన్ ఆఫ్ ది ప్రీమియం బ్రాండ్ ఇన్ ఏసీస్లో తోపు ఎవడరా అంటే డైకిన్, మిష్బూసి, ఓ జనరల్, హిటాచి అని ఎవరైనా చెప్తారు మీకు, అది వాస్తవం కూడా. సో ఫస్ట్లీ ఇక మనం దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం కూలింగ్ కెపాసిటీ నేను మీకు స్టార్టింగ్ చెప్పాను 5 to 80 వాట్స్ ఉంటేనే 1.5 టన్ అని. ఎస్, పర్ఫెక్ట్ 1.5 టన్ ఏసీ మీకు ఇదే ఏసీ 5280 వాట్స్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ 1.5 టన్ అంటే 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. అండ్ క్వాలిటీ అనేది మీకు ఏసీ చూడడానికి మీకు లుక్స్ విషయంలో మీకు ఎల్జీ బాగుంటుంది, సామ్సంగ్ బాగుంటుందేమో, కానీ ఇది చూడడానికి మీకు అంత అద్భుతంగా అట్రాక్టివ్గా అయితే కనిపించదు.
ఒక డబ్బాలాగా ఉంటుంది. బట్ దీని యొక్క కూలింగ్ మాత్రం అవి రెండు బీట్ చేయలేవు, అలా ఉంటుంది అన్నమాట. సో డిజైన్ పర్సనల్ పర్స్పెక్టివ్, మీకు డిజైన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బట్ క్వాలిటీ మాత్రం మెటీరియల్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడడానికి పక్కన పెట్టండి, మీకు ప్లాస్టిక్ క్వాలిటీ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాపర్ పైప్ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడ క్వాలిటీలో వీళ్ళైతే రాజీ అయితే పడరు. అండ్ ఆ తర్వాతకి ఎయిర్ త్రో, మీరు 10 feet 15 feet డిస్టెన్స్లో ఉన్న స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది. మనకి కూలింగ్ ఎంత ఇంపార్టెంటో కూలింగ్తో పాటు ఎయిర్ త్రో ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఉంటుంది రూమ్ అంతా చల్లగా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే చల్లగాలి వాళ్ళ మీద కొడుతుంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. అట్లాంటి వాళ్ళకి దిస్ వన్ చాలా స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది. ఇందులో పవర్ చిల్ మోడ్ అని ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా రూమ్ అయితే కూల్ అవుతుంది. ఒకటే మోడ్ ఉంటుంది పవర్ చిల్ అని, ఎందుకంటే ఇందులో కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉండవు అనమాట. సో దాని గురించి నేను ఫర్దర్గా మాట్లాడతాను. అండ్ ట్రిపుల్ డిస్ప్లే అంటున్నారు, ఏముండదు ఎల్ఈడి డిస్ప్లేనే, మామూలు డిస్ప్లేనే. బట్ కాకపోతే ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేసాం, మన రూమ్ సైజు 100 square feet అనుకోండి, ఇది తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అక్కడ ఉన్న రూమ్ సైజుకి డైకిన్ 1.5 టన్ ఏసీ 5280 watts ఉన్న ఏసీ 100% కెపాసిటీలో రన్ అవ్వడం అవసరమా? కాదు కదా. అది 30%లో రన్ అవుతుందా, 40% కంప్రెసర్ పవర్ తీసుకుంటుందా అనే దాన్ని బట్టి ఎంత పర్సంటేజ్లో ఏసీ రన్ అవుతుంది ఈ రూమ్ని కూల్ చేయడానికి మనం పెట్టిన టెంపరేచర్ అనేది చూపిస్తుంది ఫస్ట్. ఆ తర్వాతకి మనం ఏదైతే టెంపరేచర్ పెట్టామో రూమ్లో అది, ఆ తర్వాతకి రూమ్లో ఎంతైతే టెంపరేచర్ ఉందో పెట్టాక చేంజ్ అవుతుంది కదా, అది 3 చూపిస్తుంది అన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మనకి కాపర్ పైప్ క్వాలిటీని ఇందాక చెప్పినట్టుగా చాలా బాగుంటుంది. అండ్ వారంటీ విషయానికి వస్తే సేమ్ 1+5+10 5 years పీసీ మీద వారంటీ ఉంటుంది, 1 year ఫుల్ ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది, 10 years కంప్రెసర్ మీద వారంటీ ఉంటుంది. అన్న అంత బాగానే ఉంది, ఎక్సలెంట్ తో కూలింగ్ అన్నావు. మరి ఇక దీంట్లో కాన్స్ ఏవి లేవా అంటే ఎస్, కాన్స్ ఉన్నాయి, పెద్ద కాన్స్ కాదు. ఎందుకంటే ఏసీ అనేది చాలామంది ఏంటంటే కూలింగ్ పర్పస్కే కొంటారు, వేరే ఏమీ పెద్దగా పట్టించుకోని వాళ్ళకి ఇవి పెద్ద కాన్స్ కాదు. కన్వర్టబుల్ మోడ్స్ అనేది ఇందాక మీకు చెప్పినట్టుగా 1 ton వాడచ్చు, 1.5 ton వాడచ్చు, ఇట్లాంటి కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఇందులో ఉండవు. అదైతే చూసుకోండి, దానితో అది అడ్జస్ట్ చేసుకుని ఆ రూమ్ను మీరు పెట్టిన టెంపరేచర్ తీసుకురావడానికి అది ఎంత కెపాసిటీలో రన్ అవ్వాలో అంత కెపాసిటీలో రన్ అవుతుందంటే, మీరు ఏదో 1 ton ఫోర్స్ఫుల్గా రన్ చేసి తక్కువ పవర్ బిల్ తెచ్చుకునే ఆప్షన్ ఏదైతే ఉంటుందో, కొంచెం కాంప్రమైజ్ ఇన్ కూలింగ్ కెపాసిటీ, కూలింగ్లో కాంప్రమైజ్ అయ్యి మనం కన్వర్టబుల్ మోడ్స్ వాడతాం కదా, అలా కాకుండా ఇక్కడ 100% రూమ్ను కూల్ చేయడానికే చూస్తుంది తప్పితే ఎటువంటి కన్వర్టబుల్ మోడ్స్ మీకు ఇందులో ఉండవు. స్మార్ట్ ఏసీ కూడా కాదు ఇది, ఎటువంటి స్మార్ట్ ఆప్షన్స్ రిమోట్ నుంచి అంటే మొబైల్ నుంచి ఆపరేట్ చేయడానికి ఇందులో కూడా మీకు ఆప్షన్ అయితే ఉండదు. అండ్ సర్వీస్ మెట్రో సిరీస్లో బాగానే ఉంటుంది. సర్వీస్ అనేది ఎల్జీ సామ్సంగ్తో కంపేర్ చేస్తే విలేజెస్లో అంత ప్రాపర్ సర్వీస్ అయితే మనకి చూడడానికి అయితే ఉండదు అనమాట, అదొకటైతే ఒప్పుకోవాలి. దో ఇట్స్ ఎ ప్రీమియం బ్రాండ్, విలేజెస్లో 1-2 days అనేది కంపేర్ టు ఎల్జీ సామ్సంగ్ మీకు డిలే అయితే చూడడానికి అయితే సర్వీస్లో ఉంటుంది, అది ఉన్న వాస్తవమే. ప్రీమియం బ్రాండ్ అంటే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తుంది, బిల్డ్ క్వాలిటీ కానీ కూలింగ్ కానీ వాటి మీద ప్రొడక్ట్ మీద ప్రీమియం కానీ నేను చెప్పేది సర్వీస్ కాదు. సర్వీస్ అనేది కొంచెం లిటిల్ బిట్ కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఇంకేందుకు ఆలస్యం, ఒకవేళ మీకు మంచి కూలింగే కావాలి, ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్ మీరు మనల్ని బాదర్ చేయవు అనుకుంటే ఎస్ యూ కెన్ గో అండ్ పర్చేస్, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్లో కూడా లింక్స్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీ ఇష్టం, ఎక్కడ తక్కువ సార్ తీసుకోండి, రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్ కేటగిరీ మాకు 180 square feet అన్న, నువ్వు ఏదైతే డైకిల్లో చెప్పావో నాన్ స్మార్ట్, మాకు ఆ స్మార్ట్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం నాకు ఆ డైకిల్లో ఉన్న పవర్ఫుల్ కూలింగ్ ఏదైతే ఉందో అది కావాలనుకునే వాళ్ళకి దిస్ విల్ బి ద ఆప్షన్. బట్ కాన్స్ కంపల్సరీ వినండి, ఇందులో చెప్పే కాన్స్, ఆ తర్వాతకి డెసిషన్ తీసుకోండి. ఇది వచ్చేసి హిటాచి నుంచి 1.5 ton 5 star హెవీ డ్యూటీ మోడల్. ఇందులో 2 models ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్ మోడల్ 45,000కి వస్తుంది, హెవీ డ్యూటీ మోడల్ 48,000కి వస్తుంది. 3,000 ఫరక్ ఉంటుంది మీకు రెండింటి మధ్య. నార్మల్ మోడల్కి దీనికి ఏంటంటే ఆ కూలింగ్ కెపాసిటీ ఏదైతే చెప్పానో అందులో ఎల్జీ సామ్సంగ్ లాగా 5,000 watts ఉంటుంది, 45,000 దాంట్లో. అది తీసుకోకండి నీ 180 square feet రూమ్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే హెవీ డ్యూటీ మోడల్ 5,422 wattsతో వస్తుంది. ఎక్సలెంట్ కూలింగ్ ఉంటుంది మీకు, కూలింగ్ అనేది ఎక్కడ రాజీ పడదు, గ్రేట్ కూలింగ్ ఉంటుంది. అసలు ఆ ఎయిర్ త్రో గురించి మాట్లాడుకుంటే మాత్రం టూ మచ్ ఎయిర్ త్రో. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, నేను అన్నిట్లో టెస్ట్ చేస్తాను కదా, 2025లో అన్నిట్లో టెస్ట్ చేస్తే హైయెస్ట్ ఎయిర్ త్రో ఉన్న ఏసీ ఈ విధంగా ఉన్న ఈ హిటాచి ఏసీ సూపర్ ఎయిర్ త్రో అయితే ఉందన్నమాట. మీకు 20 feet డిస్టెన్స్లో ఉన్న మీకు ఆ ఎయిర్ ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. గ్రేట్ కూలింగ్ విత్ గ్రేట్ ఎయిర్ త్రో, 100% మీరు కూలింగ్లో దీన్ని కొట్టే ఏసీ యాజ్ ఆఫ్ నో లేదు. ఏది 180 square feet అయితేనే తీసుకోండి, మళ్ళీ నేను 150 బిలోలో కూడా నువ్వు గ్రేట్ అని చెప్పిన తోపు అని చెప్పిన తీసుకుంటా అంటే నేను వద్దనే చెప్తాను, మీకు అవసరం లేదు. నేను చెప్పిన ఆ మూడిట్లో ఎల్జీఓ, సామ్సంగ్, పానాసోనిక్ తీసుకోండి, బట్ వీడి దాకా రాకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో డ్యూయల్ బ్లేడ్స్ అయితే ఇచ్చారన్నమాట. సో పర్ఫెక్ట్ డైరెక్షన్ మీకు ఎయిర్ అయితే వెళ్తుంది. అండ్ స్మార్ట్ ఏసీ త్రూ యాప్ మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అన్నిట్లో చెప్పినట్టుగానే ఆన్ ఆఫ్ షెడ్యూల్ గిడ్యూల్ ఎవ్రీథింగ్ ఈ ఏసీలో కూడా చేసుకోవచ్చు స్మార్ట్ ఏసీ. అండ్ కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి సేమ్ పానాసోనిక్, ఎల్జీ, సామ్సంగ్ లాగా. యూ కెన్ కన్వర్ట్
మీకు నచ్చిన కెపాసిటీలో మీరు రన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఏసీ కాబట్టి ఆరామ్సే స్మార్ట్ ఫీచర్స్ అని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రిమోట్లో బ్యాక్ లైట్ అయితే ఉంటుంది, బిగ్గర్ సైజ్ రిమోట్ అండ్ బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. సో దట్ మీకు ఏ టైంలో యూజ్ చేసినా సరే మీకు ఎలా ఉంది ఏంటి అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది. చాలా పెద్ద రిమోట్ అండ్ మంచి డీటెయిల్డ్ రిమోట్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ దాంతోపాటు 5 years సేమ్ లైక్ సామ్సంగ్ మనకి హోల్ ప్రొడక్ట్ మీద వారంటీ ఇస్తున్నారు, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. అండ్ 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. అండ్ ఇక ఆ తర్వాతకి మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ అనమాట ఇందులో నాకు నచ్చింది. 800 రూపీస్ ఇన్స్టాలేషన్ కాస్ట్, 18 రూపీస్. మనకి అవుట్డోర్ ఇన్స్టాంట్ 1000 రూపీస్. ఓవరాల్గా మీకు 1800 చేంజ్ అయితే అవుతుంది. వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఉన్న ఏసీ ఇదే అని చెప్పుకోవాలి. ఆ పైన ఏదైతే 3000, 45,000 నుంచి 48,000 పెడుతున్నామో ఆ 3000లో ఒక 1000 రూపాయలు తగ్గింది అనుకోండి, 2000 రూపాయలు ఎక్కువ అనుకోండి. ఆ 2000 రూపాయల్లో గ్రేట్ కూలింగ్ విత్ స్మార్ట్ ఏసీ అండ్ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది కాబట్టి ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఏసీ. బట్ ఈ కాన్స్ విన్నాక మీరు డెసిషన్ తీసుకోండి. ఒకటి ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ హెవీ ఎయిర్ త్రో, మేము ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో పెట్టి చెక్ చేస్తే ఎయిర్ త్రో ఎక్కువ దీనిది ఎలా అయితే వచ్చిందో నాయిస్ దీనిది ఎక్కువగా వచ్చింది. పానాసోనిక్ సామ్సంగ్ కంటే కూడా మీకు ఎక్కువ నాయిస్ ఉంటుంది. మోర్ దెన్ 44 dB అయితే మాకు నాయిస్ అయితే వచ్చింది. కీప్ ఇట్ ఇన్ మైండ్. మీకు సౌండ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ మోడల్. బట్ సౌండ్ ఇరిటేట్ అయితే మాత్రం మీరు ఈ మోడల్కి వెళ్ళకండి. బికాస్ ఆఫ్ దట్ హెవీ ఎయిర్ త్రో మీకు ఇందులో కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఎందుకో తెలియదు, నేను హాల్లో హిటాచి వాడతాను కింద. ఇప్పుడు మీకు ఇది ఈ మోడల్ కాకుండా 2024 మోడల్ కింద హాల్లో ఉంటుంది. 25 మోడల్ నా ఎదురుగా ఉంది. 2 ఏసీస్లో కూడా ఎందుకో మన ఇప్పుడు ఒక ఆ పేపర్ అట్ట ఉంటుంది కదా, మన కాటన్ బాక్స్ అట్ట, అవి నానబెడితే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది చూసారా, అలాంటి స్మెల్ వస్తుంది కొద్దిసేపు, మళ్ళీ కొద్దిసేపటి తర్వాతకి రాదు. అది ఎందుకు అర్థం కాదు. రెండిట్లో అది పాత ఏసీ అయినా దాంట్లో అయితే అవుతుంది, ఇది కొన్ని 10 రోజులు కాలేదు ఇందులో కూడా అవుతుంది. అది కేవలం నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన ఏసీస్లో హిటాచీలో అబ్జర్వ్ చేశాను అండ్ క్యారియర్లో అబ్జర్వ్ చేశాను. అది ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి సర్వీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. పోనీ ఏదన్నా దీంట్లో జరగకుండా నేను మెన్షన్ చేయకపోయేవాడిని. 2 హిటాచీ ఏసీస్లో జరగడం, అది కూడా కొత్త దాంట్లో జరగడం నాకు మెన్షన్ చేయాలనిపించింది. అండ్ ఇక ఇంకోటి ఏంటంటే సర్వీస్ చెప్పాను కదా, డైకిన్ హిటాచీ ప్రీమియం బ్రాండ్స్, ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రొడక్ట్ చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు సర్వీస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీకు ఎల్జీ సామ్సంగ్ లాగా అయితే ఇందులో కూడా ఉంటుంది. సేమ్ లైక్ డైకిన్ లాగా, డైకిన్ కంటే కూడా ఇంకాస్త సర్వీస్ అనేది కొంచెం దారుణంగానే ఉంటుంది ఇందులో. సో దట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలనుకుంటే ఇది. సో ఓవరాల్గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఏ ఏసీ కొనాలనేది. ఇప్పటికీ మీరు నా మీద నమ్మకుండా మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడైనా ఒక్క పాయింట్లో మీకు నేను ఉపయోగపడ్డాను అనుకుంటే ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి, కామెంట్ మాత్రం 100% చేయండి. వీడియో ఇటు వరకు చూసారంటే మస్ట్ అండ్ షుడ్గా ఎనీథింగ్ ఏమైనా కామెంట్ చేయండి. కామెంట్ ప్లీజ్ మస్ట్ అండ్ షుడ్గా, అది నా రిక్వెస్ట్. మీరు నాకు చేసే హెల్ప్ అది ఒక్కటే. కామెంట్ చేయండి. ఇంకా ఇష్టం ఉంటే ఆ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మనకు కొంచెం మన ఛానల్కి రీచ్ అవ్వడానికి బెటర్ హెల్ప్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక ఒక్కసారి కంక్లూజన్ ఇచ్చేస్తాను. 150 square feet లోపల మీకు ఒక మంచి స్మార్ట్ ఏసీ కావాలి, మంచి కూలింగ్ ఉండాలనుకుంటే గో ఫర్ పానాసోనిక్. సైలెంట్గా ఉండాలి, మంచి కూలింగ్ కావాలంటే గో ఫర్ ఎల్జీ. లేదు కొంచెం సైలెంట్ అవసరం లేదు, కొంచెం ఏమంటారు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ సామ్సంగ్. బట్ నన్ను అడిగితే మీరు పానాసోనిక్ ఎల్జీలోనే ఫిక్స్ అవ్వండి. నేనైతే ఎల్జీ తీసుకుంటా. మీకు స్మార్ట్ కావాలనుకుంటే పానాసోనిక్ వెళ్ళిపోండి. ఆప్షన్ ఈజ్ యువర్స్. నాకు సైలెంట్ కావాలి కాబట్టి నేను అది. అబోవ్ 180 square feetలో 180 square feet దగ్గరకు వచ్చి ఉంటే మాత్రం, అబోవ్ 150 ఉంటే మాత్రం ఐ విల్ గో ఫర్ డైకిన్. వై? బికాజ్ ఎందుకంటే నాకు కూలింగ్ బాగుంటుంది, మిగతా అన్నీ నాకు ఈ స్మెల్ రావడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. పెద్ద నాయిస్ కూడా అనిపించదు. డైకిన్ అనేది చాలా సైలెంట్ ఆపరేషన్ ఉంటుంది. మరీ హై ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకుంటే మీకు డైకిన్లో ఎక్కువ నాయిస్ అనిపిస్తుంది, హై ఫ్యాన్ స్పీడ్ లేకపోతే మీకు పెద్ద నాయిస్ అనిపించదు. బట్ ఇందులో కొంచెం హిటాచీలో నాయిస్ ఉంది కాబట్టి ఐ విల్ గో ఫర్ డైకిన్. బట్ హిటాచీకి వెళ్ళడానికి ఎవరికైనా రీజన్స్ ఏమైనా చెప్పంటే మాత్రం కాంప్రహెన్సివ్ వారంటీ 5 years ఇస్తున్నారు అండ్ స్మార్ట్ ఏసీ అండ్ కూలింగ్ కెపాసిటీ డైకిన్ కంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ రీజన్స్ అది వెళ్ళడానికి. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.